హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో మనం లాస్ట్ వీడియోలో అయితే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో అండ్ ప్రీ రిక్విజిట్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో వాట్ ఈజ్ టైటిల్ బార్, సో టైటిల్ బార్ ఎక్కడ ప్లేస్ అయి ఉంటుంది, సో టైటిల్ బార్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ మన మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఎక్కడ లాగిన్ అవ్వాలి, సో మినిమైజ్ అంటే ఏంటి, మ్యాక్సిమైజ్ అంటే ఏంటి, క్లోజ్ ఆప్షన్ అంటే ఏంటి, సో క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ అంటే ఏంటి, అండ్ రీడో అండ్ ఆప్షన్ అంటే ఏంటి, ట్యాబ్స్, సో రిబ్బన్ అంటే ఏంటి, అండ్ గ్రూప్స్ ఎక్కడ ఉంటాయి, ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి, సో ఈ ఓవరాల్ అన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో నేమ్ బాక్స్ గురించి, అండ్ ఫార్ములా బార్ గురించి, సో స్క్రోల్ బార్ గురించి, స్టేటస్ బార్ గురించి, సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం ఉంది. ఇంకా హౌ మెనీ రోస్ ఆర్ దేర్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ షీట్, సో కాలమ్స్ ఎన్ని ఉంటాయి, రోస్ ఎన్ని ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా నిన్న ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ఈ రోజు వీడియోలో అయితే సో డిస్కస్ చేద్దాం షార్ట్ కట్ కీస్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. షార్ట్ కట్ కీస్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. షార్ట్ కట్ కీస్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఈ రోజు వీడియోలో అయితే మనం వీడియో గురించి డిస్కస్ చేద్దాం షార్ట్ కట్ కీస్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఓవరాల్గా ఏ నుంచి జెడ్ వరకు షార్ట్ కట్ కీస్ ఉంటాయి ఎంఎస్ ఎక్సెల్లో. సో మనం ఈ రోజు వీడియోలో అయితే సో ఒక 4 షార్ట్ కట్ కీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. కంట్రోల్ ఏ, కంట్రోల్ బి, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ డి. సో ఈ 4 షార్ట్ కట్ కీస్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మనకి వీటికి కలరింగ్ చేసుకుందాం. కంట్రోల్ ఏకి ఒక కలరింగ్, సో కంట్రోల్ బికి ఒక కలరింగ్, ఇలా డిఫరెంట్. సో మనకి ఈజీగా ఐడెంటిఫై అయ్యేట్టుగా సో మనమైతే ఇలా కలరింగ్ చేసుకోవచ్చు. సో కంట్రోల్ సి అండ్ కంట్రోల్ డి. సో ఈ 4 షార్ట్ కట్ కీస్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో కంట్రోల్ ఏ అంటే సో మనం కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఓవరాల్ ఎక్సెల్ షీట్ అనేది ఇలా సెలెక్ట్ అయిపోతుంది. 10,048 576 రోస్ కూడా ఇలా సెలెక్ట్ అయిపోతాయి. బట్ మనకి ఏదైనా ఒక టేబుల్ నేమ్, శాలరీ, సో మనకు ఇలా నేమ్ అండ్ శాలరీ అనే ఒక టేబుల్ ఉంది అని ప్రజెంట్ క్రియేట్ చేసాము అనుకున్నాం. సో ఈ నేమ్ అండ్ శాలరీకి సో నేమ్స్ ఎంటర్ చేద్దాం. లోకేష్, గణేష్, రాజేష్, సురేష్, కార్తిక్, శివ. సో ఇలా మనం నేమ్స్ ఎంటర్ చేసుకున్నాం అండ్ శాలరీ కూడా ఎంటర్ చేసుకున్నాం 10,000. సో మనం ఎస్టర్డే కూడా డిస్కస్ చేసాం డ్రాగ్ ఎలా చేయాలి. ఇక్కడ 10,000 ఇచ్చాం. సో మనకి 20,000, 30,000, 40,000, 50,000 ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే ఒక 10,000 ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాలి అంటే సో ఎలా చేయాలి. ఇక్కడ 10,000 ఇచ్చాం, ఇక్కడ 20,000 ఇచ్చాం. సో ఈ ఓవరాల్ టూ టెక్స్ట్ డేటా అంటే ఈ 10,000, 20,000ని సెలెక్ట్ చేసి సో ఇక్కడ రైట్ కార్నర్లో డౌన్ సైడ్ ఇక్కడ ఒక డాట్ ఆప్షన్ మాదిరి ఉందిగా అక్కడ క్లిక్ చేసి మౌస్తో సో కిందికి డ్రాగ్ చేయండి. సో ఇలా ఓకేనా. సో నౌ దిస్ ఈజ్ ఏ టేబుల్. సో కాలమ్ 1 is name option and column 2 is salary. సో నేమ్స్ అండ్ శాలరీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, కంట్రోల్ ఏ షార్ట్ కట్ కీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ వర్క్ షీట్లో ఎక్కడైనా క్లిక్ చేస్తే సో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఓవరాల్ షీట్ సెలెక్ట్ అయిపోతుంది. బట్ మనం ఓన్లీ ఇక్కడ అంటే
సో ఓన్లీ మనం ఇక్కడ టేబుల్లో క్లిక్ చేస్తే అంటే ఒక సెల్ ఇప్పుడు నేను గణేష్ అనే సెల్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఓవరాల్ టేబుల్లో ఉన్న డేటా మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ 60,000 దగ్గర సెలెక్ట్ చేశాను. సో కంట్రోల్ ఏ. సో ఓవరాల్ టేబుల్లో ఉన్న డేటా మాత్రమే సెలెక్ట్ ఆప్షన్లోకి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, కంట్రోల్ బి. కంట్రోల్ బి. సో కంట్రోల్ బి అంటే ఏంటి, సో బోల్డ్ ఆప్షన్. సో మనం ఏదైతే కంట్రోల్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో డేటాని మనం సెలెక్ట్ చేయాలి, కంట్రోల్ ఏ. సో ఈ ఓవరాల్ డేటాని నేను థిక్గా చేంజ్ చేయాలి, అప్పుడు కంట్రోల్ బి అని మనం షార్ట్కట్ కీ యూజ్ చేస్తాం, కంట్రోల్ బి. సో ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ డేటా అనేది ఓవరాల్గా సో బోల్డ్గా చేంజ్ అయింది, అంటే థిక్గా చేంజ్ అయింది కదా. సో ఈ నేమ్స్ కానీ ఈ శాలరీ కానీ సో ఓవరాల్ డేటా మొత్తం ఈ టేబుల్లో డేటా మొత్తం సో థిక్గా చేంజ్ అయింది కదా. సో ఈ షార్ట్కట్ కీని కంట్రోల్ బిని యూజ్ చేసి మనం ఇలా థిక్గా బోల్డ్గా సో చేంజ్ చేసుకోవచ్చు డేటాను. సో కంట్రోల్ సి. సో మనం కంట్రోల్ సి అనేది ఎందుకు యూజ్ చేస్తాం, కామన్గా అందరికీ తెలిసినదే, మనం వర్డ్లో కానీ పవర్ పాయింట్లో కానీ ఎక్కడైనా యూజ్ చేస్తూ ఉంటాం కంట్రోల్ సి అని. సో కంట్రోల్ సి అంటే ఏంటి, కంట్రోల్ సి, కంట్రోల్ ప్లస్ సి. కంట్రోల్ సి అంటే ఏంటి, సో మన కంట్రోల్ సిని ఎందుకు యూజ్ చేస్తామంటే సో కాపీ, అంటే డేటాను మనం కాపీ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ మార్క్ చేద్దాం. సో కంట్రోల్ సి. కంట్రోల్ బి. సో కంట్రోల్ ఏ కూడా మనం నోట్ చేసుకుందాం. సో మనకు ఒక ఐడియా, మనం ఏమైతే డిస్కస్ చేసామో వాటన్నిటి గురించి ఇలా ఒక సపరేట్ కలర్తో ఐడెంటిఫై చేసుకుందాం. కంట్రోల్ ఏ, కంట్రోల్ బి అండ్ కంట్రోల్ సి. సో కంట్రోల్ సి ఎందుకు యూజ్ చేస్తాం, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓవరాల్ డేటా నేమ్ అండ్ శాలరీ కాలం డేటా మొత్తం నేను కాపీ చేసి సో ఇంకొక ప్లేస్లో నేను పేస్ట్ చేయాలి, సో ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, సో కంట్రోల్ ఏ క్లిక్ చేసి సో కంట్రోల్ సి. సో కంట్రోల్ సి ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ డాట్స్ లాగా ఈ లైన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి కదా, అప్పుడు మనకి ఈ ఓవరాల్ డేటా అనేది కాపీ అయినట్లు మనకు తెలుస్తుంది. సో ఈ ఓవరాల్ డేటాను ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14th రో దగ్గర సో మనం పేస్ట్ చేద్దాం, కంట్రోల్ వి. సో ఈ ఓవరాల్ డేటా అనేది ఇక్కడున్న డేటా అనేది సో ఇక్కడున్న డేటా అనేది ఇక్కడ మనకి సో పేస్ట్ అయిందా, ఇక్కడికి మూవ్ అయిందా. సో అందుకు మనం కంట్రోల్ సి అనేది యూజ్ చేస్తాం డేటాను కాపీ చేయడానికి. సో కంట్రోల్ డిని ఎందుకు యూజ్ చేస్తాం, కంట్రోల్ డి. కంట్రోల్ డి. సో మనం కంట్రోల్ డిని ఎందుకు యూజ్ చేస్తాం, సో కంట్రోల్ డి అనేది డూప్లికేట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. కంట్రోల్ డి అనేది డూప్లికేట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా, నేమ్ శాలరీ, సో శాలరీ క్రెడిట్ అయిన డేటా అనుకుందాం, డేట్ అనుకుందాం, క్రెడిట్ ఆన్ సో మంత్, ఏ మంత్ శాలరీ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 23/05/24. సో ఈ రోజు డేట్ అంటే టుడే డేట్, మనం ఈ రోజే శాలరీ క్రెడిట్ అయింది అనుకుందాం, సో మే మంత్. సో ఈ ఓవరాల్ పీపుల్ అందరికీ సో ఈ ఓవరాల్ నేమ్ కాలంలో ఉన్న అందరి పీపుల్కి 23 డేట్ సో 5th month 2024 మే మంత్లో మనకి శాలరీ క్రెడిట్ అయిందని అనుకున్నాం. సో అప్పుడు మనకి ఓవరాల్ డేట్స్ కూడా సేమ్ అయి ఉంటాయి కదా, సో మంత్ కూడా సేమ్ అయి ఉంటుంది కదా. సో మనం లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు ఇలా మనం ఇక్కడ డ్రాఫ్ట్ చేస్తే సో 23, 24, 25, 26, 27 అలా వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 23, 24, 25, 26, 27, 28 అలా వచ్చాయి. సో ఇక్కడ మంత్ కూడా మనం ఇక్కడ డ్రాగ్ చేస్తే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అలా వస్తుంది, కానీ సో మనకి ఓవరాల్ డూప్లికేట్ డేటా అయితే రాదు. అంటే మనకు ఓవరాల్ డేట్ ఏంటి కావాలి, ఓవరాల్ అందరి పీపుల్కి కూడా మన 23 మే మంత్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. బట్ కానీ ఇక్కడ ఏమున్నాయి, మనం డ్రాగ్ చేయడం వల్ల 23, 24, 25 వచ్చాయి. ఇక్కడ మంత్ కూడా మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలా వచ్చాయి. సో అలా ఎలా చేయాలి అంటే సో ఇవి మనం రిమూవ్ చేసుకుందాం. సో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిమూవ్ చేసాముగా.
సో ఇప్పుడు ఏంటి 23/05/2024. సో మంత్ ఏంటి, మే మంత్. సో ఈ ఓవరాల్ డేట్ మనకి ఈ టూ డేటా అనేది డూప్లికేట్ కావాలి. సో డేట్ అండ్ మంత్ కూడా సెలెక్ట్ చేయండి. సో టూ సెల్స్ని కూడా సెలెక్ట్ చేసి ఓవరాల్ మనం ఎక్కడి వరకు అయితే మనం ఈ డేటాని డూప్లికేట్ చేయాలనుకున్నాము సో అలా సెలెక్ట్ చేయండి ఓవరాల్ సెల్స్ని. తర్వాత కంట్రోల్ డీని ప్రెస్ చేయండి. సో డేటా అనేది ఓవరాల్గా డూప్లికేట్ డేటా అనేది క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్ డేట్స్ అనేవి 23 అండ్ 5th మంత్ 2024 వచ్చాయా, అండ్ మే మంత్ కామన్గా డూప్లికేట్ డేటా అనేది క్రియేట్ అయిపోయింది కదా. సో దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ షార్ట్ కట్ కీస్ లైక్ కంట్రోల్ ఏ, కంట్రోల్ బి, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ డి. సో ఈ రోజు వీడియోలో అయితే మనం ఈ 4 షార్ట్ కట్ కీస్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో మరిన్ని వీడియోస్ గురించి, మరిన్ని షార్ట్ కట్ కీస్ గురించి మీరు మరి కొన్ని వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేసినట్లు, సపోర్ట్ చేసినట్లయితేనే మరిన్ని వీడియోస్ నేను మీకు సపోర్ట్ చేసి మీకు ఇంకా మరింతగా ఎక్స్ప్లెయిన్ చేయగలనని నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.